భారతదేశంలో దశాబ్దాలుగా నెలకొన్న అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక దోపిడీ వంటి అసమానతలపై అక్షరయుద్ధం చేసిన జ్ఞానజ్యోతులు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ కొనియాడారు. పూలే మరియు అంబేద్కర్ భారతీయ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం స్థాపనకు శాస్త్రీయ దృక్పథంతో నిరంతరం పోరాడిన మహనీయులు అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో నిర్వహించిన పూలే అంబేద్కర్ జనజాతర సభ కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పూలే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఎండి అబ్బాస్ మాట్లాడుతూ పూలే విద్యను సామాజిక విముక్తి సాధనంగా భావించి అణగారిన వర్గాల సాధికారతకు పునాది వేయగా, అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని సంస్థాగతంగా స్థాపించారన్నారు. వారి ఆలోచనల్లో మానవతావాదం, కుల వివక్ష వ్యతిరేక సిద్ధాంతం కీలక స్థానం పొందాయని తెలిపారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పూలే, అంబేద్కర్ అక్షరాలను ఆయుధంగా ఉపయోగించారని అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి లభించిన మౌలిక హక్కులు సామాజిక విప్లవానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. సమానత్వ హక్కు, వివక్షత నిషేధం, ఉద్యోగాల్లో సమాన అవకాశాల వంటి అంశాలు సామాజిక న్యాయం సాధనలో కీలకమని అన్నారు. ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ ప్రతిపాదించిన సమానత్వ దృక్పథం భారత సమాజానికి శాశ్వత మార్గదర్శకమని చెప్పారు. కులాధారిత అసమానతలను నిర్మూలించి మానవ విలువల ఆధారంగా సమాజ నిర్మాణం జరగాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, భూ హక్కులు, ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికల కోసం నిరంతర పోరాటాలు నిర్వహించామని తెలిపారు. కులాంతర వివాహితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి రక్షణ కల్పించే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు, అంబేద్కర్ వాది గురుకుల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొలగాని పర్వతాలు, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎడ్ల సైదులు, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు మల్లెపాక వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య, ప్రముఖ అడ్వకేట్ రజీయుద్దీన్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు గౌడ్, దళిత నాయకుడు భాషపాక హరికృష్ణ, గాయకుడు కత్తుల శంకర్, కవి రచయిత బండారు శంకర్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు నాంపల్లి చంద్రమౌళి, కుమ్మరి శంకర్, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్, లంబాడ హక్కుల పోరాట నాయకుడు నరేష్ నాయక్, యూటీఎఫ్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ నరసింహ, దళిత నాయకులు బకరం వెంకన్న, నలపరాజు వెంకన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లన్న, దైదశ్రీను, పెరిక విజయ్ కుమార్, సహాయ కార్యదర్శులు బొట్టు శివకుమార్, బొల్లు రవీందర్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున, మల్లయ్య, సిఐటియు నాయకులు నలపరాజు సైదులు, పోలె సత్యనారాయణ, దళిత నాయకులు పెరిక యాదయ్య, పిఎస్ఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లె ప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందన, మౌనిక, నాగలక్ష్మి, రజిత, లక్ష్మి, వాణి, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే వర్ధంతుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నల్గొండలో ఈరోజు కుల నిర్మూలన అలాగే సామాజిక సమానత్వం అనేటువంటి అంశంపై కార్యక్రమం, సాంస్కృతికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో నేడు కులము అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఒక సామాజిక తరగతికి చెందినటువంటి ప్రజలని కులం పేరుతో అణిచివేసి వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా దోపిడీ చేస్తూ తరతరాలుగా అణిచివేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అలాంటి కుల వ్యవస్థ నిర్మూలన జరగకుండా సామాజిక సమానత్వం అనేది సాధ్యం కాదు. రాజ్యాంగము మనుషులందరూ సమానమని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నది. కానీ సామాజిక జీవితంలో చూసినప్పుడు అనేక అంతరాలు కనిపిస్తున్నాయి. అది కుల అసమానతలు ఉన్నాయి, మత అసమానతలు ఉన్నాయి, స్త్రీల సంబంధించినటువంటి లింగ అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఈ అసమానతలన్నింటినీ రూపుమాపాలంటే వీటికి సంబంధించినటువంటి మూలాలని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే కుల అసమానతలు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్యగా భారత సమాజాన్ని పట్టి వేధిస్తూ ఉంది. అందుకనే అంబేద్కర్ అలాగే పూలే
సామాజిక సమానత్వం కోసం చేసినటువంటి పోరాటాల స్ఫూర్తితో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కేవీపీఎస్గా భావిస్తూ ఈ రకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మాసం అనగానే మహనీయుల మహోత్సవాలు, జయంతులు, ఉత్సవాలు నడుపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు నల్గొండ పట్టణంలో అంబేద్కర్ పూలే జనజాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు అనేక మంది కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు హాజరైనారు. నిజానికి ఈ మహనీయులు కలలు కన్న కళలేంటి, ఈ భారత సమాజాన్ని వాళ్ళు ఎలా చూశారు, ఏ మార్పు కోసమైతే వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగాలు చేశారో ఇవాళ వాళ్ళ కళలు పూర్తిగా కళ్ళలైపోతున్నటువంటి సందర్భంలో ఉన్నాం మనం. ఏంటి అని అంటే ఇవాళ ఇప్పటికీ 78 సంవత్సరాలు దాటిపోతున్నటువంటి సందర్భంలో కూడా మహిళలకు ఇవాళ ప్రాతినిధ్యం పార్లమెంట్ అసెంబ్లీలో లేకపోవడం, 30% బిల్లు కూడా ఇవాళ ఆమోదానికి చేసినటువంటి కుట్రలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఏ పార్టీ అయినా కూడా సమానత్వం కోసము ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాకపోవడం ఇవాళ నిజంగా కూడా భారత సమాజం అంతా తలదించుకుంటుంది సిగ్గుతోటని చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం కాన్సెప్ట్, ఈ మహనీయుల జీవిత చరిత్ర ఏం చెప్తుంది అంటే సమానత్వం సాధించిన రోజే వ్యక్తి స్వేచ్ఛకైనా ప్రజాస్వామ్యకైనా విలువ ఉంటుందని చెప్పి వాళ్ళ జీవిత పాఠాలు చెప్తున్నాయి మనకు. కాబట్టి మిత్రులారా, ఈ దేశ ప్రజలకు ఒక విన్నపం ఏంటి అని అంటే సమానత్వ కాన్సెప్ట్ ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ కాన్సెప్ట్లోనే పాలన కొనసాగడానికి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. కాబట్టి పూలే అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక విప్లవం, సమానత్వం, సమసమాజ నిర్మాణం చేయాలి అని అంటే మన అన్ని గొంతుకలు ఏకమయ్యి సమానత్వం కోసం, సోషల్ జస్టిస్ కోసము పోరాటం చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డదని ఈ దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే అంబేద్కర్ జనజాతరను గత 6 సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజల్లోకి మహనీయుల యొక్క ఆశయ సాధన కోసం మరి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో ఎన్జీ కాలేజీలో, క్లాక్ టవర్ సెంటర్లో అనేక వేదికల మీద గొప్ప వ్యక్తులను, గొప్ప వక్తలను తీసుకొచ్చి అనేక మరి మెసేజ్ కూడా కిందికి ఇప్పించడం అనేది జరిగింది. మనందరూ తెలుసు, ఈరోజు ఈ మహనీయులే లేకుండా ఉంటే ఈ భారతదేశంలో యొక్క సామాన్య ప్రజలు, నిమ్న జాతులకు సంబంధించినటువంటి బ్రతుకులు ఏ విధంగా ఉండేవో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరూ తమ జీవితాన్నే మరి మొత్తం కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు చదువు అనేటువంటిదే ప్రధానమైంది, చదువుకు మించినది ఏమీ లేదని చెప్పి ఆ రోజు బ్రాహ్మణులకు మాత్రమే చదువు ఉండేది, కానీ అందరికీ నిమ్న జాతులకు చదువు రావాలనే ఉద్దేశంతో ప్రథమ పాఠశాలను స్థాపించి విద్యను అందించినటువంటి గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. చదువే కాదు, ఉన్నటువంటి కుల వివక్షతను, అంటరానితనానికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున త్యాగం చేయడం అనేది జరిగింది. వారి యొక్క ఆశయాలను సాధించడం కోసం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రథమ గురువు నాకు మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పాడు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి కుల నిర్మూలన జరగాలని, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానత్వంగా ఉండాలని, కులం నిర్మూలన జరగాలనేటువంటి పెద్ద ఎత్తున మరి ఉద్యమ పోరాటాలు నిర్వహించడమే కాదు, ఆయన అవమానపడ్డటువంటి వాటికి వ్యతిరేకంగా అవి ఎవరికి జరగకూడదు, సమస్త ప్రజలకు ఆ అవమానాలు జరగకూడదని చెప్పి ఆయన చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు నిర్వహించడం జరిగింది భారతదేశంలో. ఈరోజు మహనీయుల యొక్క జయంతి కూడా అదే రకంగా ఇవాళ మరి టీఎన్జిఓస్ భవనంలో గొప్పగా జరుపుకొని వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన నల్గొండ పట్టణంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి పూలే అంబేద్కర్ జనజాతర కార్యక్రమానికి నేను కూడా ఒక అతిథిగా ఇక్కడికి వీచేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా పూలే అంబేద్కర్ను తెలుసుకోవాల్సిన అవసరం, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఐడియాలజీని ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఏమని అంటే, చరిత్ర సృష్టించాలంటే చరిత్ర తెలుసుకోవాలని చెప్తాడు. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే ఎక్కడ పోవాలో కూడా తెలియదు. కాబట్టి మరి మన కోసం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నటువంటి మన కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులైనటువంటి మరి మహాత్మా జ్యోతిబా పూలే గురించి, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, అదేవిధంగా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని చెప్పినటువంటి
బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మరొక అధికారం కోసం ప్రయత్నం చేసినటువంటి కాంచీరాముల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈరోజు మనం కట్టేటువంటి బట్టలు కానీ, మనం మాట్లాడేటువంటి మాట కానీ, మనం తినేటువంటి తిండి కానీ, మరి మనం పీల్చేటువంటి గాలి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డాయి. కాబట్టి మరి మన కోసం ఎవరైతే త్యాగం చేసిరో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాలని, మరి విద్య ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని మనందరం కూడా ఐకమత్యంగా ఉండి రాబోయే కాలంలో ఈ దేశాన్ని పాలించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో పాలడు నాగార్జున గారి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే గారి కార్యక్రమాల ఉత్సవాలని ఘనంగా టీఎన్జిఓస్ భవన్లో జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్, జ్యోతిరావు పూలేని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు మన యొక్క పేద ప్రజల అక్షరాస్యత కోసం, వారు బాగుపడడం కోసం అహర్నిశలు వారి యొక్క చాలా ఎత్తున కష్టాలు పడి మనందరినీ కూడా చదువుకోవాలని ముందుకు జరపడం జరిగినది. కాబట్టి వారిద్దరిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రతి ఒక్కరికి చదువు నేర్పుకుంటూ ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏప్రిల్ మాసం అంటేనే మహనీయులు జన్మించినటువంటి మాసం. ఆ మహనీయులైనటువంటి పూలే అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి ఉత్సవాలను ఏప్రిల్ మాసంలో వాడవాడన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నల్లగొండలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పూలే అంబేద్కర్ జనజాతరను చాలా ఘనంగా నిర్వహించింది. ముఖ్యంగా ఈ మహనీయులను స్మరించుకోవడం అంటే ఈ సమాజంలో సృష్టించబడినటువంటి, ఈ సమాజంలో మనువాదులు, మనధర్మశాస్త్రం సృష్టించినటువంటి భిన్న రకాలైనటువంటి వివక్షతలను, సామాజిక దోపిడీ వంటి అసమానతలను వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని సాధించే దిశగా ముందుకు కొనసాగడమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలేలు ఈ దేశానికి అద్భుతమైనటువంటి ఒక చైతన్యాన్ని అందించారు. వారి యొక్క ఉత్సవాలను జరుపుకోవడం అంటే ఆ మహనీయులు ఆకాంక్షించినటువంటి సమానత్వాన్ని, ఒక సామాజిక దోపిడీ లేనటువంటి సమాజాన్ని నెలకొల్పడం అని చెప్పేసి మేము భావిస్తాము. ఆ మహనీయులకు ఘనంగా నివాళులర్పిస్తాము.